నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని షహరాన్ మార్కెట్లోని 3వ అంతస్తు బూర్కా దుకాణంలో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 మంది తీవ్రంగా కాలిన గాయాల పాలయ్యారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. ఇక సమాచారం అందుకున్న మీర్చౌక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. చార్మినార్ ఎమ్మెల్యే గాయపడిన వారిని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు వెళ్ళిపోయి ఫైర్ లో గాలి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ బడంగపేట సర్కిల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతితో కలిసి కాలనీలలో చెత్త సమస్యలు, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. చెత్త సేకరణకు సరిపడా వాహనాలు, సిబ్బంది లేకపోవడం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చందనా చెరువు వద్ద డ్రైనేజ్ నీరు కలపడం వల్ల గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని ఆమె గుర్తించారు. సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదు మేడం, అడుగు రాకపోతే ఇప్పుడైతే తీసేసారు. హైదరాబాద్ బర్కత్పురా హైందవి కళాశాల ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. విద్య, వైద్య, పోలీస్ రంగాల్లో ప్రతిష్టలను సన్మానిస్తూ సవాళ్లను ఎదుర్కొని ఏఐతో పోటీ పడుతున్న మహిళలను అభినందించారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమైందని, నేటి తరం యువతలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్ గా, వారు వైస్ చైర్మన్ గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం. మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు, వివిధ రంగాల్లో నిపుణులు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులు కూడా పిలవడం జరిగింది. హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. ఇవాళ మేము మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ, ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ని మేము విద్యార్థులకు అందిస్తా ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తా ఉంది. వాళ్ళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ ని మరింతగా
ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లు ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. నేపథ్యంలో గతంలో 8 మంది క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజా మరో 2కి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలోని ముగ్గురు ఫిషర్స్ సొసైటీ భవనంలో సమావేశం జరిగింది. ఫిషర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రీతిగా పాత లీజ్ చెల్లించకపోతే రిజర్వాయర్లో చేప వేటకు అనుమతి ఉండదని చెప్పగా సొసైటీ అధ్యక్షులు దుర్గారావు, ఉపాధ్యక్షులు మజ్జిగ గణపతి సభ్యులు తీవ్రంగా ఆగ్రహించారు. కొత్త పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి 54 లక్షల పాత లీజ్ చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీ సభ్యులు 18.30 లక్షల రూపాయలు కొత్త లీజుకు చెల్లించడానికి అంగీకరించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీరు మాట్లాడిన విషయాలన్నీ గమనించాం కనుక మన పాలకవర్గంతో ఈ పసలు మేము ఎన్నికైన డేట్ నుంచి ఏ పసలు ఏదైతే ఉన్నాయో అవి మేము కడతాం. అవి కట్టకపోయినప్పుడు మీరు ఏ చర్యలు తీసుకోండి నేను వెళ్ళడం జరిగింది. అంతేగాని పాత మేము కడతామని ఎక్కడ కూడా నేను కమిట్ అవ్వలేదు, ఎక్కడ కూడా లేదు. ఒక మాట వింటారా? మీరు రాసి ఇచ్చారు, ఇచ్చే కానీ అది ఎప్రూవల్ అయిపోదు కదా. చెప్పండి అప్పుడే పల్లకున్నారు. మాసా అవ్వలేదు, నాకు 3 నోట్స్లు ఇచ్చారు. ఇప్పుడు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం నందబలక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. రాజాం చీపురుపల్లి రోడ్లో లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14వ వార్డు మెంతిపేటలో కాలువ శంకుస్థాపన, ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛరథ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి పైడితల్లి అమ్మవారి శతవార్షికోత్సవ మారుజాతర కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అదే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి సార్ ఫస్ట్ అసెంబ్లీలో చెప్పారండి, మనకి పశువుల దానా కోసం చెప్పారు సార్. మన ఎమ్మెల్యే గారు చెప్పిన బట్టి మనకి 50% సబ్సిడీ పశువుల దానా అందజేస్తున్నారు. సో
హైదరాబాద్ కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్లపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కుకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చామ్ వెల్నెస్ స్పా సెంటర్లో నిర్వాహకులు దివ్య సంగీత జయప్రకాష్ వ్యభిచారం చేస్తున్న 6 మహిళలను ఒకరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి కండోమ్స్, సెల్ ఫోన్స్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఈ ప్రాంతంలోని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న సాయంత్రం మాకు 7 గంటలకి భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కుకట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్ లాగా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోము తరలించడం జరుగుతుంది. గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ఈ రోజు పోలు పిల్లమ్మ పండుగతో పాటు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిప్పల దేవన్ రెడ్డి, గుడివాడ సతీష్, ఆలయ ధర్మకర్త గోతిన రమాశంకర్, సాండ్రాన నూకరాజు, కాల్ సత్రావ్, ఆంజనేయులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ అన్న సమాధానం కూడా జరుగుతుంది. భక్తులు విపరీతంగా విచ్చేసి వారి యొక్క కోరికలను కోరుకొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశించుకుంటున్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మాకు కమిటీ సభ్యులుగా మా అందరికీ చాలా ఆనందంగా మాట్లాడండి. పోలిపిల్లమ్మ పండుగ సందర్భంగా ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు ఉంచిన లోకరాజు గారు జ్ఞాపకార్థంగా ఈ రోజు ఈ యొక్క అన్నసంగమ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడా తరలించి ఈ యొక్క పండుగని పోలిపిల్లమ్మ పండుగ అంటే ఒక ప్రతి సంవత్సరం కూడా భారీగా చేస్తారు. కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. జరుగుతుంది కావాలి గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులందరినీ విచ్చేసి ఈ యొక్క ఊరేగింపులు అందరూ పాల్గొనగా కోరుతున్నాం. బుల్టెన్ బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో
ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రామభద్రాపురం నుండి పత్తి లోడింగ్ చేసుకుని గుంటూరుకు వెళ్తున్న లారీ ఆనందపురం జాతీయ రహదారిపై ఓవర్ నుండి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్, రహదారిపై ఉన్న ఇతర వాహనదారులకు ఎటువంటి హాని జరగలేదు. ఇక ట్రాఫిక్ పోలీసులు 2 హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో లారీని వెంటనే రహదారికి ఎదురుగా కరెక్ట్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. పర్లేదు, తెచ్చుకున్నాడు లారీ తెచ్చుకున్నాడు, షిఫ్ట్ చేసుకుంటాడు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ నెలలో 13వ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు సీఎం. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుందన్నారు. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేరువేరు ప్రతినిధులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సమర్థంగా తీసుకువెళ్దామని సీఎం తెలిపారు. ఈరోజు మనం 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలస జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానంతో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు శివ సందేశ్ బాబు, కోడలు శ్రావణిలు, సీనియర్ నాయకులు అక్కరమణి, రామానాయుడు, కొండబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తి సిద్ధులతో పూజల్లో నందీష్ బాబు దంపతులు పాల్గొని తల్లి ఆశీస్సులు పొందారు. అనుగ్రహ ప్రదాయ బుద్ధయ నమః
ఖరీఫ్ కు ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మే 15న నీటిని విడుదల చేస్తున్నామని సీజన్ లో ముందుగానే నీరిస్తామన్నారు. దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ ఛార్జీలను ప్రవేశపెట్టామని, వినియోగదారులకు బెనిఫిట్ వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను 39 పైసలు తగ్గిస్తున్నామని, తద్వారా వినియోగదారులపై భారం భారీగా తగ్గనుందన్నారు. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఉగాది కానుక ఇదవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేసాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే క్యాబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ, లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకొని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 పైసలు తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం సందర్భంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. మాజీ ఎంపీపీ యాదగిరి ఆధ్వర్యంలో జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండల్గూడ, నేతాజీ నగర్, కాజా గారీబే నవాజ్ మసీదులో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విందు ఐక్యతకు ప్రతీకగా సాగింది. సీనియర్ నాయకులు గూడెం మధుసూదన రెడ్డి, నాగమల్లేష్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. सारंग बजाओ बच्चे, सारंग बजाओ। रमेश ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా బండల్గూడ నేతాజీ నగర్ మసీదులో ఇఫ్తార్ విందులో మైనారిటీ సోదరులతోటి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాదగిరి యాదవ్ గారు, వారి బృందము, నజీర్ ప్రార్థన చేయాలని చెప్పి మైనారిటీ సోదరులు కోరడం జరుగుతూ ఉంది. రెడీ 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు బండలగూడలోని నేతాజీ నగర్ మసీదులో ఈ యొక్క నేతాజీ నగర్, బాలాజీ నగర్, బండలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అన్నగా రావడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमारे एमएलए साहब अमृत साहब का जो मसला था, कई सालों से पेंडिंग था, पूरा मसला हल करें। इसमें क्रिश्चियनों का, हिंदुओं का सबका हल करें। अमृत साहब ने जो తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు.
లోక్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న నిరాహార దీక్ష బుధవారం నాటికి 3వ రోజుకు చేరింది. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఈ నిరవధిక దీక్ష చేస్తున్నారు. పలువురు కవితకు మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. రోకలి బండలు బిగిసిన పిడికిళ్ళు వడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ, జై ఉజ్జల రాజడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా ఆత్మగల్ల మా తెలంగాణకు 69 గ్రహణం 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం విద్యార్థుల శరద్ మహారాణ్ గారు అదేగా ఖమ్మంలో 3 రోజుల నుంచి అది చేస్తుంటే రెండు రోజుల నుంచి అక్కయ్య గారు దీక్ష చేస్తారు. విశారద్ మహారాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్య విషయం ఏంటంటే గుడ్ న్యూస్, నిన్న ఒక 300 మందికి అక్కడి గృహాలు కోల్పోయినటువంటి బాధితులకు ఇస్తామని చెప్పడం జరిగిందట. అది ఇంకా ఎంతవరకు అనేది. ఆమదాల వలసలోని గుడ్ మార్నింగ్ విత్ ఆమదాల వలస కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్థానిక వార్డులను సందర్శించారు. ప్రజల సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యక్షంగా అవగాహన చేసుకున్నారు. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించడానికి, పెద్ద సమస్యలకు ప్రణాళిక సిద్ధం చేయడానికి సూచనలిచ్చారు. మున్సిపల్ సిబ్బందికి సూచనలిచ్చి పట్టణ అభివృద్ధి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని హామీ ఇచ్చారు. ఈ రోడ్డు ఏంటి మరి ఏ ఊరు మీది? ఇక్కడ మీ భాష మన శ్రీకాకుళం అలా లేదు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. ఇక్కడేమో 2-3 పెట్టావు, చేయిద్దాము. ఈ కట్ చేసాము, ఆడికి జీతం బాగోలేదు మొన్న
ఎవరు పెడతారు? నువ్వు పెట్టకపోతే వాళ్ళు పెడతారు. ఏంటి బాగాలేదు నీకు? చెప్తాడు డాక్టర్ చెప్తాడు అతను. అలాగే నీరు నీ ఇష్టంలోకి వెళ్ళిపోదు కదా. నీరు ఎప్పుడు కూడా పల్లానికి వెళ్తుంది, అంతేగాని ఇలాగ తిప్పేయండి ఇలాగ ఇచ్చేది చెప్పండి. మనమే కాదు, మాట విను. అందరికి నోటీస్ ఇచ్చి రేపు ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు నీ ఉద్యోగం పోద్ది. నేను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి గవర్నమెంట్ చేసింది కదా. రేపు ఏదైనా జరిగితే ఎవరి ఉద్యోగం పోద్ది? నీ ఉద్యోగం పోద్ది. వీళ్ళు వ్యాపారం బాగానే చేసుకుంటారు. ఏం చేయాలి? మున్సిపాలిటీకి మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? డబ్బులు కట్టమన్నారా? ట్యాక్స్ కట్టమన్నారా? ఒక డ్రమ్ము ఒకటి కొని నువ్వు వాడిన ప్రతి చెత్త అందులో వేయమంటున్నావు. నీకేంటమ్మా ఇబ్బంది? రండి మీరు. నేను కూడా కొరమీన చేప పెంచుకుంటున్నాను. ఇలారా ఎందుకు పెంచుకుంటున్నాను తెలిసిన? నేను గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,